బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కరీంనగర్ జిల్లా ఖానాపూర్ 3 టౌన్ ఎస్ఐ అరాచకం చేశాడు. ఒక బార్బర్ షాప్ పై వెళ్ళి ఆ బార్బర్ ఓనర్ని బూతులు తిడుతూ దాడి చేశాడు. షేవింగ్ చేయించుకోవడానికి వచ్చాను అంటూ ఇటు ఎస్ఐ బార్బర్కి చెప్పినప్పుడు ఒక 2 నిమిషాలు టైం పడుతుందన్న, షాపులో కొంచెం పని ఉంది అని అన్నందుకు 2 నిమిషాల సమయం పడుతుంది అంటూ అన్నా అని నన్ను ఎలా పిలుస్తావు, నన్ను సార్ అనకుండా అంటూ ఆ బార్బర్ని చితక బాదాడు. అక్కడే బూతులు తిడుతూ చితక బాదడం జరిగింది. మొత్తానికైతే ఎస్ఐ చందర్కి సంబంధించిన ఈ ఘటనకి ఆ విజువల్స్ని మనం చూడొచ్చు. చూడండి, మాట్లాడుతూనే వెళ్ళి ఆ బార్బర్ని అతని దారుణంగా కొట్టడం. ఈ ఎస్ఐ చందర్ గతంలో కూడా ఇలాంటి పనులకే ఆయన చాలా మొగ్గు చూపించాడు అంటూ గతంలో అతనిపైన ఎన్నో ఆరోపణలు వచ్చాయి. సీసీ కెమెరాలో మొత్తానికైతే దృశ్యాలు రికార్డ్ అవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక 2 నిమిషాలు ఆగన్నా చేస్తా అని, అన్నా అని ఎలా అంటావు, నేను ఒక ఎస్ఐని, నన్ను సార్ అని పిలవాలి అంటూ. రక్షక భటులు కాదు వీళ్ళు, రాక్షస భటులలాగా బిహేవ్ చేస్తున్నారు. సామాన్యుల మీద అధికారం చెలాయిచేస్తున్నారు. అధికార దుర్వినియోగం అని చెప్పాలి ఒక రకంగా. విజువల్స్లో చూడండి, 2 నిమిషాలు ఆగమన్నందుకు అందులో మర్యాదపూర్వకంగానే ఇటు అన్నా అనే అన్నా కూడా అది తనకి ఏమాత్రం అతనికి తక్కువ అనిపించింది. అన్నా అని ఎలా అంటావు, సార్ అని అనాలని. వాస్తవానికి అలాంటి సామాన్యులు కట్టే ట్యాక్సుల వల్ల వచ్చే జీతాలే ఈ సదరు ఎస్ఐ చందర్ ఆ జీతాలు తీసుకుంటూ ఉంటాడు. మొత్తానికైతే సామాన్యులు పే చేసే డబ్బులే. అయినా కూడా చూడండి ఎలా విరుచుకుపడుతున్నారు. 1 2 సార్లు ఆ బార్బర్ పైన చేయి చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఆ బార్బర్తో ఒకసారి మాట్లాడినట్టుంది. ఒకసారి అసలు ఏం మాట్లాడారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికులు కూడా ఏమంటున్నారో. ఆయన సబ్ ఇన్స్పెక్టర్, ప్రజలకి రక్షణ కల్పించాల్సినటువంటి వ్యక్తి రెచ్చిపోయాడు. కరీంనగర్ 2 టౌన్ పరిధిలో చందర్ అనేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ స్థానికంగా ఉన్నటువంటి బార్బర్ షాప్కి వెళ్ళాడు. వెంటనే నాకు కటింగ్ చేయి, షేవింగ్ చేయి అని చెప్పి స్థానిక బార్బర్ని ఆదేశించాడు. సార్ కూర్చోండి, ఒక 2 నిమిషాలు చేస్తాను అనేటువంటి లోపలనే బూతులు తిట్టుకుంటూ చేయి చేసుకున్నాడు. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు. ఇది కాస్త వైరల్గా మారింది. దీంతో అతన్ని కేసు పెట్టకు బాబు అంటూ బతిమాలుతున్నటువంటి వైనం చర్చకు దారితీసింది. గతంలో సైతమైన వరంగల్ ప్రాంతంలో పనిచేస్తున్నట్టు దురుసు ప్రవర్తన కారణంగా సస్పెన్షన్ గురయ్యారు. తాజాగా కరీంనగర్ 2 టౌన్ పరిధిలో పనిచేస్తూ ఇలాంటి పనికి పాల్పడడం ఏంటి అని చెప్పేసి తిట్టిపోస్తున్నారు స్థానికులు. రైట్ చంద్రశేఖర్, మొత్తానికైతే దీనికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనతో లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సదరు ఎస్ఐ చందర్ గతంలో వరంగల్లో పనిచేసినప్పుడు కూడా ఇలా దురుసుగానే ప్రజలతో దురుసుగా ప్రవర్తించడం. ఎస్ఐ చందర్కి మరి మతిస్థిమితం ఏమైనా ఉందా? సరిగ్గా అతని బ్రెయిన్ పనిచేయట్లేదా? స్థానికుల మీద, అందులో అమాయకుల ప్రజల మీద ఇలా చేయి చేసుకోవడం ఎంతవరకు సమంజసం? దీనికి సంబంధించి కేసు ఏమైనా నమోదైందా ఏంటి? లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, కేసు ఆ బార్బర్ ఏమైనా కేసు ఫైల్ చేశాడా? సదరు ఎస్ఐ చందర్కి అతని మానసికంగా స్థిరంగానే ఉన్నాడా? అతన్ని చూస్తే అలా అనిపించట్లేదు. అవసరం లేకపోయినా ఆయన ఎదుటి వాళ్ళ మీద చేయి చేసుకోవడం కానీ, లేకపోతే ఆయన ప్రవర్తన కానీ, గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మరి పరిగణలోకి తీసుకొని సస్పెండ్ ఏమైనా చేస్తున్నారా అధికారులు? ఎస్ కళ్యాణ్, ఆయన అపాయింట్మెంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా అపాయింట్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ త్వరలో రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సబ్ ఇన్స్పెక్టర్ గానే రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి. జనరల్గా ఎస్ఐగా రిక్రూట్ అయిన వాళ్ళు ఏసీపీ స్థాయి తర్వాత పొజిషన్ వరకు కూడా వెళ్ళినటువంటి ఘటనలు మనం చాలా చూసాము. ఎందుకంటే వారి ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ముందు నుంచి ఆయన అదొక టైప్ అంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు. అందులో భాగంగానే గతంలోనూ పలుమార్లు అతని మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. కట్ చేస్తే కరీంనగర్ 3 టౌన్ పరిధిలో ఆయన సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్దగా ఆయనకి బాధ్యతాయుతమైనటువంటి విధులను అప్పగించరు ఆయన యొక్క ప్రవర్తన కారణంగా అనేటువంటి సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ఉదయమే రాములు అనేటువంటి బార్బర్ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఆయన తన పనులు అప్పుడే ఉదయమే షాప్ ఓపెన్ చేశారు. తన పని తాను చేసుకుంటూ ఇతన్ని గమనించలేదు. బాబు కటింగ్ చెయ్యి అని చెప్పేసి ఆయన అజమాయిషిగా మాట్లాడుతూ ఉండగా, అన్న
ఒక 2 నిమిషాలు టైం పడుతుంది అనేటువంటి కోణంలో సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన బూతులు తిడుతూ, ఒక వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ బూతులు తిడుతూ ఆయన మీద చేతి తీసుకున్నాడు. పలుమార్లు ఆయన తల మీద, మెడ మీద కొట్టడం జరిగింది. అదే నేను ఏమన్నాను, కొద్దిగా వెయిట్ చేయమని అన్నాను అనేటువంటి కోణంలో ఆయన సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో అది కాస్త సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యా వైరల్ గా మారింది. దీంతో సంఘటనకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీస్ అధికారులు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఆ రాములు అనేటువంటి బాధితుడు, అతని తరపునటువంటి బంధువులు, ఇతర అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు, ఫిర్యాదు చేశారు. 3 టౌన్ సిఐ తిరుమల్ వారి వద్ద నుంచి కంప్లైంట్ తీసుకొని కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామికి అందజేశారు. శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ అతన్ని వెంటనే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కి అటాచ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. కళ్యాణ్, మొత్తం మీద ప్రజలకి రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతల నిర్వహణలో సమర్థవంతంగా పనిచేయాల్సినటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఇలా దురుసుగా ప్రవర్తించడము, ఒకవైపేమో ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు, అన్ని తామే మేము చేస్తాము, మీరు నిర్భయంగా మా వద్దరికి వచ్చి మీ సమస్యలు చెప్పుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటాయి. మరొక వైపు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, వారి షాప్కి వెళ్ళి వారి మీద దాడి చేయడం ఏంటి అని చెప్పేసి నిలదీస్తున్నారు స్థానికులు. ఇది ఇక్కడ ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణ్, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం విజువల్లో చూడొచ్చు, చాలా క్లియర్గా ఆ వ్యక్తి ఆ డోర్ అడ్డంగా ఒక చైర్ పెట్టి ఉన్నాడు. ఆ చైర్ని తోసుకొని షాప్ లోపలికి వచ్చాడు. ఈ ఎస్ఐ చందర్ షాప్ లోపలికి వచ్చిన తర్వాత సదరు బార్బర్ని షేవింగ్ చేయి అంటూ అడగడం, కొన్ని క్షణాల్లోనే, కొన్ని సెకండ్స్లోనే, పెద్ద టైం కూడా తీసుకోలేదు, ఒక 2 నిమిషాలన్నా, అంటే ఆయన అప్పుడే షాప్ తెరిచి ఏదో పని చేసుకుంటున్నాడు. మొత్తానికైతే ఆ 2 నిమిషాలు ఆగండి, మీకు చేసి పెడతాను మంచిగా అన్న ఉద్దేశంతో మాట్లాడితే, అసలు ఎస్ఐ ఒక్క దగ్గర కూడా నిల్చున్న